ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మనం లాస్ట్ సెషన్లో మనం ఐడి క్రియేట్ చేసినట్టు గూగుల్ ఆత్ ఇంటిగ్రేట్ చేసాం కదా. గూగుల్ ఆత్లో ఐడి క్లయింట్ ఐడిని క్రియేట్ చేశాం కదా. సో క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఐడీలు కనపడలే. బట్ యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ చూడండి, క్రియేట్ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి ఏపీఐ కీ కానీ, ఏపీఐ కీ దేనికి యూజ్ అవుతుంది అంటే గూగుల్ అనలిటిక్స్ కానీ, లేకపోతే మనము ఇంకోటి ఏంటి గూగుల్ మ్యాప్స్ కానీ, ఓకే, యూట్యూబ్ కానీ, ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి ఏపీఐకి పనిచేస్తుంది. అంటే మన అప్లికేషన్లోకి ఆ యూట్యూబ్ని తెచ్చుకోవాలనుకోండి, దానికి ఒక ఏపీఐ కీ ఉండాలి. అంటే మన మన లాగిన్ అయిన యూట్యూబ్, ఇప్పుడు నాది ఉంది తెలుగు సాఫ్ట్వేర్ హబ్ అని, నా వెబ్ పేజ్లో దానికి సంబంధించిన కంటెంట్ అంతా రావాలి, ఏపీఐ కీ యూజ్ అవుతుంది అనమాట. అలాగా. సో వాటిలో అలాంటి ఏపీఐ కీస్ని, లేదా మనం గూగుల్ మ్యాప్స్ని నా అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేయాలి. ఏపీఐ కీ జనరేట్ చేసుకుని ఏపీఐ కీ ద్వారా మనం యూజ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే ఓఆత్ క్లయింట్ ఐడి. ఓఆత్ అంటే ఏంటంటే ఆథెంటికేటెడ్. ఓకే. మనం ఎప్పుడైనా సరే మనము ఇలా లాగిన్స్ కానీ, ఓకే, మనం జేడబ్ల్యూటీ టోకెన్ అంటాం చూసారా, అలాంటిది జేడబ్ల్యూటీ టోకెన్. ఇప్పుడు అందరూ ఈజీ ఆఫ్ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏదో వెబ్సైట్ కొడతాను, నాకు యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేయకుండా నాకు డైరెక్ట్గా జీమెయిల్తోనే లాగిన్ అయిపోవచ్చు, లేదా జీమెయిల్తోనే రిజిస్టర్ అయిపోవచ్చు. సో ఆ ప్రాసెస్ అన్నమాట ఇక్కడ, యూజింగ్ దిస్ కీ. సో ఇది క్లిక్ చేస్తే మీకు యూఆర్ఎల్ అడుగుతుంది ఏ ప్రాజెక్ట్కి మీకు ఇది కావాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ టైప్ వెబ్ అప్లికేషనా. సో మనకి ఆండ్రాయిడ్ ఉంది, క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది, ఐఓఎస్ ఉంది, లేదా ఇఫ్ యూఆర్ యూజింగ్ ఏ గూగుల్ టీవీ, టీవీ కోసం, డెస్క్టాప్ యాప్స్ కోసం, ఓకే, యూడబ్ల్యూపీ ఐఎమ్ నాట్ షూర్, బట్ యూనివర్సల్ విండోస్ ప్లాట్ఫామ్స్, వీటిలన్నిటికి మనం ఈ గూగుల్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి మనం చేసేది వెబ్ అప్లికేషన్. సో సెలెక్ట్ ఇట్. అండ్ మీరు ఏమైనా పెట్టుకుందాం అనుకుంటే యూ కెన్ యూజ్ ఎ నేమ్. అండ్ ఆరిజిన్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఏ ఆరిజిన్లో ఈ గూగుల్ ఓఆత్ అన్నది మీరు వాడుతారు అన్నది ఇంపార్టెంట్. సో దానికి http://localhost:3000 యాడ్ చేసుకున్నాం. ఓకేనా. యాడ్ చేసుకుని సేవ్ కొట్టారు. ఓకే. అండ్ ఇదేంటంటే ఫర్ యూజ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద వెబ్ సర్వర్ ఆథరైజ్డ్ రీడైరెక్ట్ యూఆర్ఐస్, రీడైరెక్ట్ చేయడం కోసం యూజ్ అవుతుంది అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ ఫర్ దిస్, బట్ లెట్ మీ సీ. యూజర్స్ విల్ బి రీడైరెక్టెడ్ టు ద పాత్ ఆఫ్టర్ దే హ్యావ్ ఆథెంటికేటెడ్ విత్ గూగుల్. కరెక్ట్, నేను అనుకున్నది కరెక్టే. మీరు లాగిన్ అయిన తర్వాత ఏదైనా పేజ్కి మనము రౌట్ ద్వారా రీడైరెక్ట్ చేయకుండా మీరు ఇక్కడే ఆథెంటికేషన్ రీడైరెక్ట్ చేసుకుంటే, మీరు ఎప్పుడైతే లాగిన్ అని అంటారో ఇక్కడే రీడైరెక్ట్ అయిపోవచ్చు. ఇది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం మనం. ఓకే. దెన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇట్. లెట్ మీ సి. ఇక్కడ పే పేరు పెడుతున్నా, పేటిఎం టెస్ట్. ఓకే. లేదా పేటిఎం ఓఆత్ అని పెట్టి క్రియేట్. ప్రస్తుతానికి రీడైరెక్ట్ ఏం పెట్టలేదు. లెట్స్ కీప్ ఇట్ లైక్ దట్. ఓకే. ఇదిగోండి నాకు డీటెయిల్స్ ఇచ్చాడు, ఇదిగో క్లయింట్ ఐడి, కాపీ దిస్. ఓకే. క్లయింట్ సీక్రెట్ ఇంకా ఏమైనా ఎక్కడైనా కావాలనుకుంటే మనం యూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఎనేబుల్డ్. అండ్ మీరు ఇది డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయండి సాయి, ఫస్ట్ నేను జేసన్తో యూస్ చేసుకోండి, నా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటిగ్రేట్ చేస్తానంటే యూ కెన్ డౌన్లోడ్ ద జేసన్ ఆల్సో. ఓకే. సో ప్రస్తుతానికి ఓకే చేసేయండి. సో ఇదిగోండి పేటిఎం ఆత్ నాకు ఐడి ఇక్కడ కనబడుతుంది ఫర్ వెబ్ అప్లికేషన్. ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ అప్లికేషన్ చేస్తున్నాను అనుకోండి, ఇలాగే మళ్ళీ క్రియేట్ చేస్తున్నప్పుడు లేదా ఇక్కడికి వెళ్ళి ఎడిట్ కొట్టి ఐ సెలెక్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. సో మనం కోడ్ అంతా ఆండ్రాయిడ్లో రాస్తున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎడిటింగ్లో అది ప్లాట్ఫామ్ లేదు, యూనిట్ క్రియేట్ న్యూ ఐడి. ఓకే. ఒక పార్ట్ అయ్యింది. అంటే మనం ఒక ఓఆర్త్కి మనం గూగుల్ యాక్సెస్ ఇవ్వడం కోసం, మనం లాగిన్ గూగుల్ ద్వారా చేయడం కోసం ఓఆర్త్ క్లయింట్ ఐడి అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాం. పర్ఫెక్ట్. నా గో టు యువర్ కోడ్. మనము యాప్ డాట్ జేఎస్లో మనం ఈ గూగుల్ కోసము మనం ఆల్రెడీ ఒక గూగుల్ ఆత్ ప్రొవైడర్ని యూజ్ చేసి లాస్ట్ సెషన్లో దానికి క్లయింట్ ఐడి మెన్షన్ చేయకుండా వదిలేసాం. అవునా, బికాజ్ ఆ రోజు మనం క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కాబట్టి యాప్ డాట్ జేఎస్లో గూగుల్ ఆత్ ప్రొవైడర్ మనం ఏదైతే రియాక్ట్ గూగుల్ ఆత్ మనం ఇన్స్టాల్ చేసుకున్నామో దాంట్లో నుంచి వచ్చిన ప్రొవైడర్ చూడండి, ఈ వర్డ్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తాం. మనం రియాక్ట్లో ప్రొవైడర్ వాడతాం, కాంటెక్స్ట్ ఏపీలో ప్రొవైడర్ వాడతాం. సో ద డెఫినేషన్ ఆఫ్ ఎ ప్రొవైడర్ ఈజ్ నథింగ్ బట్ అది సమ్ ఇన్ఫర్మేషన్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. అర్థమవుతుందా? ప్రొవైడర్ అంటేనే సమ్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్, అంతే కదా. ఇప్పుడు మీరు నన్ను ఏదో అడుగుతారు, ఐ విల్ ప్రొవైడ్ ఇట్.
అదే కదా చెప్తుంది. సో ఆ వర్డింగ్ లోనే మీకు ఆ నేమింగ్ కన్వెన్షన్ అలా ఉంటుంది అనమాట. అంటే గూగుల్ ఆథెంటికేషన్ ప్రొవైడర్ దేనికి ఇస్తుంది? మన అప్లికేషన్కి ఇస్తుంది. సో ఇక్కడ ఐడి పెట్టండి. సాయి మరి ప్రొవైడర్ అని బాగానే అన్నా, ఎలా ప్రొవైడ్ చేస్తుంది సాయి అని అంటే యాక్చువల్గా ఈ గూగుల్ అర్త్ ప్రొవైడర్ అన్నది ఒక రియాక్ట్ కాంపోనెంట్ అండి. ఓకే, ఇలా రాసే వాటిని ఈ కాంపోనెంట్ లో మనం లోపల బ్రౌజర్ రౌటర్ అండ్ మన రౌటర్ ని రాస్తున్నాం కదా. ఈ గూగుల్ ఆర్థర్ ప్రొవైడర్ ఏమంటారంటే, మీకు కాన్సెప్ట్ ఉంది, హెచ్ఓసి. దీన్నే హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్. ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటే. ఓకేనా, రియాక్ట్ లో హెచ్ఓసి అని ఒక కాంపోనెంట్ ఉంది, ఐ మీన్ ఒక ప్రాసెస్ ఉంది. అంటే ఎలా చేయొచ్చు అంటే, మీరు రాసే కాంపోనెంట్స్ అన్నిటిని దానికి ఒక పేరెంట్ ఎలిమెంట్ పెట్టాలి అనుకోండి. సపోజ్ మీరు ఏంటంటారు, ఒక ఇమేజ్ తీసుకున్నారు. ఓకే, ఇమేజ్ నాకు బ్రౌజర్లోకి రెండర్ అయ్యేటప్పుడు దాని ఇమేజ్ పైన ఒక బ్యాక్గ్రౌండ్ అప్లై అవ్వాలి. అలా మీరు ఏ ఇమేజ్ తీసుకున్నా ఆ బ్యాక్గ్రౌండ్ అన్నది కామన్. మనం ఏం చేస్తాం, ప్రతిసారి ఇమేజ్ రాస్తున్నప్పుడు పైన కంటైనర్ పెట్టి దాని బ్యాక్గ్రౌండ్ రాయు. ఒక హెచ్ఓసి క్రియేట్ చేసుకుంటాం, హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ అని చెప్పి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటాం. దాని గురించి ఎగ్జాంపుల్ చెప్తాను, డోంట్ వరీ, ఐమ్ జస్ట్ గివింగ్ ఏ బ్రీఫ్. ఓకే, క్రియేట్ చేసుకుని ఎప్పుడైతే మన కాంపోనెంట్ ఇక్కడ రియాక్ట్ లో రిటర్న్ చేస్తుంటామో, అంటే జేఎస్ఎక్స్ రాస్తుంటామో, అప్పుడు ఈ గూగుల్ ఆత్ ప్రొవైడర్ యూజ్ చేసినట్టు మన ఆ బ్యాక్గ్రౌండ్, మెయిన్ బ్యాక్గ్రౌండ్ యొక్క కాంపోనెంట్ తెచ్చుకుని దాంట్లో మనం కాంపోనెంట్ పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఈ కాంపోనెంట్ రెండర్ అయ్యే టైంకి ఈ కాంపోనెంట్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ని తీసుకుని ఫైనల్ గా నాకు బ్రౌజర్ లో రెండు రెండర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఐ టెల్ యూ దట్, డోంట్ వరీ, జస్ట్ అన్ ఐడియా. దాన్నే హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటారు. దాన్ని ఇంకో విధంగా చెప్పాలి, ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి సార్ అంటే, ఇట్స్ ఎ వ్రాపర్. అదొక వ్రాపర్ అనమాట. వ్రాపర్ అంటే ఏంటి, మనం ఇచ్చిన కంటెంట్ కి ఒక అవుటర్ లేయర్ క్రియేట్ చేసి చేస్తుంది. అంటే లేయర్ ఒకటే కాదు, ఫంక్షనాలిటీ కూడా చేయొచ్చు. ఓకే, కామన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి చూసారా, అలాంటి వాటికి ఈ ఆత్ ప్రొవైడర్స్ అంటే ఇలాగా హెచ్ఓసిస్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఐ టెల్ యూ దట్, డోంట్ వరీ. సరే, క్లయింట్ ఐడి అయితే మెన్షన్ చేశాను. ఓకే, నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ క్లయింట్ ఐడి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇప్పుడు ఈ గూగుల్ ఆత్ ప్రొవైడర్ ఏం చేస్తుందంటే, ఈ లోపల మీరు ఏవైతే రాస్తున్నారో వాటిలన్నిటికి ఈ ఆత్ ప్రొవైడర్ నుంచి ఇప్పుడు క్లయింట్ ఐడి ఇచ్చాను కాబట్టి సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో మీరు ఏది రాస్తారో దానికి ప్రొవైడ్ చేస్తున్నట్టు అర్థం అనమాట. నౌ గో టు యువర్ అప్లికేషన్. ఓకే, రీలోడ్ ఇట్, క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఓకే, క్లిక్ ఆన్ గూగుల్. Now you will see డైరెక్ట్గా టు కంటిన్యూ టు పేటిఎం ఫ్లో, క్లిక్ ఆన్ యువర్ ఈమెయిల్ ఐడి. సో నేను ఈమెయిల్ ఐడి క్లిక్ చేస్తాను. అలా మీకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కనబడతాయి, ఎన్ని ఉంటాయి అన్ని. సరే బాగుంది అయ్యి క్లిక్ అంటే సెక్షన్. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మనం ఇంకేం లాజిక్ రాయలేదు. ఐ వాంట్ టు రీడైరెక్ట్ ద పేజ్, సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాను అని చెప్పడానికి నాకైతే డాష్ బోర్డ్ చూపించు అని అన్నారు అనుకోండి. సో నేను ఏం చేస్తానంటే, లెట్ మీ క్రియేట్ డాష్ బోర్డ్ పేజ్. సో బిఫోర్ క్రియేటింగ్ ద డాష్ బోర్డ్ పేజ్ నేను ఏం చేస్తానంటే, మనం గిట్లోకి వెళ్ళి ముందు పుష్ చేసేసుకోండి. ఓకే, గిట్ స్టేటస్ ఇవన్నీ ఉన్నాయి. గిట్ బ్రాంచ్, ఎందుకంటే మళ్ళీ మిస్ అయ్యాం, మరి గబుక్కన అండు కొట్టాం అనుకోండి, మన బ్యాకప్ ఉండదు, మిస్ అయిపోతాం. అందుకని నేను పుష్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే నేను మాడిఫై చేసింది 1 2 4 4 8 9 10 ఫైల్స్ ఉన్నాయి. ఒక్క చేంజ్ మిస్ అయినా మళ్ళీ మనం గెట్ చేసుకోవాలంటే కొంచెం కష్టపడాలి. అందుకని ముందే పుష్ చేసేసుకుంటాం. సో ఇవి ఉన్నాయి, గిట్ యాడ్, గిట్ కమిట్ -m, గూగుల్ ఓఆత్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ కంప్లీట్. రైట్, గిట్ పుష్. ఏమైంది, అప్ స్ట్రీమ్ బ్రాంచ్ లేదా? ఓకే, అంటే ఫస్ట్ టైం పుష్ చేస్తాం. గిట్ పుష్ -u origin, what is that branch name, PC-2. పర్ఫెక్ట్, పుష్ అయిపోయింది. ఇప్పుడు నాకు బ్యాకప్ ఉంది, సో నాకు వరీ లేదు. రైట్, అండ్ గో బ్యాక్ టు యువర్ అప్లికేషన్ బ్యాక్. సో నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, క్లిక్ చేసిన తర్వాత నాకు సక్సెస్ అయిన నెక్స్ట్ మినిట్ ఐ వాంట్ టు రీడైరెక్ట్ ఇట్ టు ద న్యూ పేజ్. సో దానికోసం నేను ఒక కొత్త పేజ్ క్రియేట్ చేసుకుంటున్నాను. సేమ్ ఫోల్డర్ పేజ్
డాష్బోర్డ్ పేజ్. ఓకే, పేజ్ డాట్ జేఎస్. సో ఇందులో నేను ఐ గో విత్ కాన్స్టెంట్ డాష్బోర్డ్ పేజ్ ఇస్ ఈక్వల్ టు లైక్ దిస్. ఓకేనా, export default dashboard page, and I'm going to say return. ఓకే, సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీవేస్ మనం కావాలి లేదు కొంచెం నీట్ గా చూద్దాం సార్ అని అనుకుంటే కనుక మనకు ఆల్రెడీ రియాక్ట్ స్టాక్ ఉంది కదా. సో ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. ఓకే, అండ్ ఇంపోర్ట్ కంటైనర్. ఓకేనా, ఫ్రమ్ రియాక్ట్ స్టాక్. అయితే కంటైనర్ అనేది ఎక్స్ప్రెషన్ లో ఉండాలి. ఇట్స్. సో ఇక్కడ నేను ఒక కంటైనర్ని యూజ్ చేసుకుని నేను ఏది రాద్దామన్నా ఆ కంటైనర్ లోపల రాస్తాను. ఓకే, నా ఐ వాంట్ రో అండ్ కాల్. ఇఫ్ యూ నీడ్ కాల్ కాల్. సో రో తీసుకుంటున్నాను, రోలో కాల్ తీసుకుంటున్నాను, సింగిల్ కాల్ అనుకోండి. ఇందులో హెచ్1 రాసుకుంటాను, హెచ్1. అండ్ ఇంకొకటి ఉందండి, మనము నేను యాక్చువల్గా నిన్న ఈ పేటిఎం యూఐ చేశానని చెప్పాను కదా. లెట్ మీ కమ్ టు ద పాయింట్. ఓకే, డాష్బోర్డ్ డాష్బోర్డ్ పేజ్ ఆఫ్టర్ లాగిన్. ఓకేనా, లేకపోతే డాష్బోర్డ్ పేజ్. ఇక్కడ మెసేజ్లో సక్సెస్ఫుల్ లాగిన్ అని పెట్టి మెసేజ్ పెట్టా అంతే. ఓకే, నేను ఏం చెప్పబోతున్నానంటే యాక్చువల్గా నేను ఈ యూఐని ఫార్మాట్ చేస్తున్నప్పుడు ఈ హోమ్ పేజ్ ఈ ల్యాండింగ్ పేజ్ చూస్తే ఇది కొంచెం నేను ఫార్మాట్ చేశాను. ఫార్మాట్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నేను సిఎస్ఎస్లో అన్నెసెసరీగా కొన్ని సిఎస్ఎస్ రాస్తానండి. ఓకే, నేను మళ్ళీ రీఫ్యాక్టర్ చేసుకోవడానికి ట్రై చేశాను. సో సిఎస్ఎస్ రాస్తున్నప్పుడు నేనేమో డిస్ప్లే ఫ్లెక్స్ అని ఒక కాంపనెంట్, మీరు ప్రీవియస్ కోడ్ చూసుకుంటే డిస్ప్లే ఫ్లెక్స్ రాశాను. ఇప్పుడు చూడండి, ఇంకో చిన్న హింట్ ఇస్తా. గిట్లోకి వెళ్తున్నా, నాకు ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అన్న క్లాస్ లేదు. నేను ఎందుకంటే లాస్ట్ నేను ఎడిట్ చేస్తున్నప్పుడు డిలీట్ చేసేసాను. నా దగ్గర హిస్టరీ లేదు. సో వాట్ యూ కెన్ డూ, గో టు యువర్ గిట్ హబ్. ఓకే, నేను ఆల్రెడీ ఇప్పుడు చేసింది PC2 అన్న బ్రాంచ్లో, డవ్ బ్రాంచ్లో పాత కోడే ఉంటుంది అవునా. సో పాత కోడ్లో ఉన్న ఎస్ఆర్సిలో అందులో ఉన్న యాప్ డాట్ సిఎస్ఎస్ ఓపెన్ చేసి చూసుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాట్ ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది. ఓకే, సో ఆ ఫ్లెక్స్ ఇక్కడ లేదు. మీరు గిట్ అందుకే యూజ్ చేస్తారు, హిస్టరీస్. ఇప్పుడు అదే, ఇప్పుడు మీరు నా బ్రాంచ్కి వెళ్ళండి, ఇందాక మనం చేసిన PC2 బ్రాంచ్కి వెళ్ళండి. ఓకే, ఇందులో కూడా ఇక్కడ లేదు కదా. ఇప్పుడు ఇక్కడ మీరు హిస్టరీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ హిస్టరీ క్లిక్ చేస్తే మనం ఏమేం చేసాం ఈ బ్రాంచ్ లో ఈ ఫైల్ మీద అన్న హిస్టరీ కనబడుతుంది చూడండి. ఇలా కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు, ఏం చేంజెస్ ఎప్పుడు చేసాం, ఎవరు కమిట్ చేశారు, ఇవన్నీ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, జస్ట్ అన్ ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. ఓకే, అందులో నాకు ఈ గూగుల్ ఆత్ బదులు మోడల్ పాపప్ క్రియేట్ చేసినప్పుడు చూడాలి సెలెక్టెడ్. సో ఆ పర్టికులర్ స్టేట్లోకి వెళ్ళి ఇది కూడా ఏమేమి చేంజెస్ చేసామో చూపిస్తుంది. ఇక్కడ ఫ్లక్స్ ఉంది, ఇక్కడ ఫ్లక్స్ ఉంది, అంటే ఈ చేంజ్ కాదు, గో బ్యాక్. నాకు ఫస్ట్దే చూద్దాం, ఇది సెలెక్ట్ చేసుకున్నా గూగుల్ ఆత్. ఇదేమో ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ప్రీవియస్ వెర్షన్, రైట్ సైడ్ ఉన్నదేమో లేటెస్ట్ వెర్షన్. సో ప్రీవియస్ లో ఇది ఉంది, ఇది దీన్ని తీసేశారు, మైనస్ ఇచ్చాడు చూసారా, చూడరా తీసేశారు కాబట్టి ప్రస్తుతానికి లేదు మన చేంజెస్ లో. ఓకే, ఇలా కూడా మీరు డిఫరెన్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట, ప్రీవియస్ చేంజెస్ కరెంట్ చేంజెస్. ఓకే, ఓకే, ఫ్లక్స్ తీసేసా కదా, మరి మీ మెనూ ఎలా సాయి, మరి ఫ్లక్స్ తీసేస్తే మీరు ఇంత ఫార్మాట్ వచ్చింది అంటే మనము, మీరు గుర్తుందో లేదో, బూట్ స్ట్రాప్ కూడా ఇన్స్టాల్ చేసాం. ఇండెక్స్ డాట్ జేఎస్ లో మనం బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ కూడా లోడ్ చేస్తుంది. సో ఈ బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ లో రియాక్ట్ స్టాప్ కాదండి, బూట్ స్ట్రాప్ లో ఆల్రెడీ సిఎస్ఎస్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఇఫ్ యూ గో టు ద బూట్స్, అంటే మీరు మళ్ళీ కోడ్ డౌన్లోడ్ చేసి చూస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇప్పుడు చెప్తున్నా. ఓకే, బూట్ స్ట్రాప్ లో సిఎస్ఎస్ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ కొడితే మీకు ఇక్కడికి వస్తే ఫ్లెక్స్. ఓకే, చూద్దాం ఎక్కడ ఉందండి, ఇది ఫ్లెక్స్, ఫ్లెక్సిబిలిటీ. ఓకే, ఓపెన్ చేద్దాం, డిస్ప్లే ఫ్లెక్స్ ఇన్ బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్. ఓకే, ఓకే, ఐమ్ గోయింగ్ దిస్. చూడండి,
వాడు క్లాస్ నేమ్ ఇచ్చాడు, ఫ్లెక్స్ ప్రాపర్టీ క్విక్ మేనేజ్ ద లేఅవుట్ అలైన్మెంట్ అండ్ సైజెస్ అని ఇచ్చాడు చూసారా. ఇక్కడ చూడండి డి ఫ్లెక్స్. వాడు ఇలా ప్రీ డిఫైన్డ్ గా క్లాసెస్ ఇచ్చేస్తాడండి. ఇప్పుడు మీకు ప్యాడింగ్ చు బార్డర్ చుట్టూ నాకు 2 పిక్సెల్స్ కావాలి. ఇది చూడండి ప్యాడింగ్ 2 P2. బ్యాక్గ్రౌండ్ హైలైట్ బీడీ హైలైట్. ఇక మీరు ఏది మీరు మీరు రాయక్కర్లొద్దు. అంటే మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కనుక ఓవర్ రైట్ చేయాలి అంటే తప్ప, లేదు అంటే కనుక మీకు ఆల్రెడీ క్లాసెస్ అన్ని మీకు ఇలా అవైలబిలిటీ ఉంటాయి. ఇదిగో చూడండి ఫ్లెక్స్ లో మీరు వెళ్ళి, నేను ఇక్కడ సిఎస్ఎస్ లో ప్రాపర్టీ రాస్తాను సాయి అని అన్నారు అనుకోండి, ఏది మన యాప్ డాట్ సిఎస్ఎస్ లోకి వెళ్ళి, ఓకే, నేను ఇక్కడెక్కడో ఈ సపోజ్ సింపుల్ గా ఒక పాయింట్ చెప్తాను. ఓకే, ఆ, ఏం చెప్దాం. సపోజ్ మన మన పేజ్ ఏది, గో టు మై పేజ్. ఇప్పుడు ఇక్కడ ఒక ఒక 3 కాలమ్స్ పెట్టాలి, లేకపోతే డాష్ బోర్డ్ పేజ్ లో 3 కాలమ్స్ పెట్టాలి. ఎనీవేస్ వీఆర్ డూయింగ్ డాష్ బోర్డ్ కదా, 3 కాలమ్స్ పెట్టాలి. ఓకే, నేనేం చేస్తానంటే రో తీసుకుని, లేకపోతే ఒక డివ్ తీసుకోండి. డివ్ లో 3 కాలమ్స్ 3 పారాగ్రాఫ్స్ పెడతా. పారాగ్రాఫ్ 1, అందులో నేను డమ్మీ టెక్స్ట్ వస్తుందా, రాలేదు. ఐ నీడ్ అన్ హెచ్టిఎంఎల్. డమ్మీ టెక్స్ట్ వస్తుంది అనమాట, హెచ్టిఎంఎల్ అయితే అది తీసుకుంటున్నాను. ఫస్ట్ పారాగ్రాఫ్ వ్యూ వర్డ్ గ్రాఫ్. ఓకే, కాపీ. నెక్స్ట్ అందులోనే ఒక 3 కాలమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఈ డాష్ బోర్డ్ పేజ్ని కనుక రన్ చేస్తే మీకు ఇవన్నీ వన్ ఆఫ్టర్ వన్ కనపడతాయి. ఓకే, లెట్ మీ యాడ్ దిస్ ఇన్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ డాష్ బోర్డ్ పేజ్ని నేను రౌట్స్ కాన్ఫిగ్లోకి యాడ్ చేస్తాను చూడండి. సో ఇంపోర్ట్ డాష్ బోర్డ్ పేజ్. ఆ డాష్ బోర్డ్ని తీసుకొచ్చి మన రౌట్ కాన్ఫిగ్లో ఇక్కడ డాష్ బోర్డ్ పేజ్ని యాడ్ చేసుకుంటాం. అండ్ సే డాష్ బోర్డ్. ఓకేనా, సేవ్. అండ్ సేవ్ అయిన తర్వాత గో దేర్ అండ్ సే డాష్ బోర్డ్. ఇగో మీకు చూసారా, ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్. బట్ నాకు ఇక్కడ కొంచెం క్లారిటీ కావాలి, అంటే కరెక్ట్గా లేదు నేను అనుకోవడం. ఇప్పుడు ఎందుకు పైన డాష్ బోర్డ్ పేజ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాగిన్ అని చెప్పి మెసేజ్ పెట్టాను కదా, టెక్స్ట్ అలైన్స్ ఎంటర్ చేయాలి. మీరు ఒకసారి బూట్ స్టాప్లోకి వెళ్ళండి. సో మీకు ఏదైనా కనపడకపోతే యూ కెన్ సెర్చ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. టెక్స్ట్ అలైన్మెంట్, ఇదిగోండి డాక్యుమెంటేషన్ టెక్స్ట్ అలైన్మెంట్. మీకు సింపుల్గా టెక్స్ట్ అలైన్ టెక్స్ట్ సెంటర్ అనే క్లాస్ వచ్చేది. మీరు ఏం చేయట్లేదు, ఇది కాపీ చేసుకోండి. మీరు కొత్త సిఎస్ఎస్ ప్రాపర్టీ కూడా రాయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్లో అన్నీ ఉన్నాయి. వెళ్ళండి మీ డాష్ బోర్డ్ పేజ్లోకి వెళ్ళండి. ఈ H1కి గివ్ అ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ సెంటర్. సేవ్ అండ్ గో టు యువర్ టెక్స్ట్ రియాక్ట్ యాప్. చూడండి సెంటర్ అయిపోయింది. ఇప్పుడు అలాగే కింద ఉన్న డివ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లాస్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు డీఫ్లెక్స్ చెప్పా కదా, డీఫ్లెక్స్. చూడండి అన్ని, ఎందుకంటే డిస్ప్లే రో అయింది కాబట్టి 1 2 3 త్రీ బ్లాక్స్ కింద అయిపోయింది. సై చుట్టూ ప్యాడింగ్ ఇద్దాం. సై ఇందాక ఏదో అన్నాను P-2. చూడండి ప్యాడింగ్ వచ్చింది, అర్థమైందా. మీరు బూట్ స్టాప్ ఉంటే ఈ ప్యాడింగ్స్ మార్జిన్స్ అంటే కొంచెం మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, మనం అనుకున్నది కరెక్ట్గా ఉందా లేదా అని. లేకపోతే మళ్ళీ మనం రాసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, ఇది చూడండి టెక్స్ట్ లోవర్ కేసు. మీరు ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ చూపించి స్మాల్ లెటర్స్ అప్పర్ అప్పర్ కేసెస్ అని చూపిద్దాం అనుకుంటున్నారా. సపోజ్ ఐ నీడ్ ఏ టెక్స్ట్ అప్పర్ కేస్. గో టు యువర్ సిఎస్ఎస్. మీరు స్టైల్ కూడా రాయకూడదు, జస్ట్ ఆ క్లాస్ నుంచి తెచ్చి పెట్టుకుంటే చాలు. చూడండి మీకు ఉన్నాయన్నీ కూడా క్యాపిటల్ లెటర్లో వస్తున్నాయి. ఇది వద్దులేండి, ఓన్లీ ఫర్ H1 పెట్టుకుందాం. ఓకే, H1 మాత్రమే పెట్టాం. రైట్, సి డాష్ బోర్డ్ పేజ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాగిన్. అది మాత్రమే మొత్తం క్యాప్, మీరు ఎలా రాసినా సరే అది క్యాపిటలైజ్ కింద కనపడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే నేను సిఎస్ఎస్కి సెపరేట్గా మళ్ళీ ఒక సిఎస్ఎస్ పెట్టి అన్ని రాయకూడదు. ఆల్రెడీ మీరు బూట్ స్టాప్ లోడ్ చేస్తున్నారు కాబట్టి అందులో ఉన్న క్లాసెస్ మీరు వాడుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే బూట్ స్టాప్ లోడ్ చేసినా సరే ఓన్ క్లాసెస్ రాసుకుంటున్నారు. సో డోంట్ వేస్ట్ యువర్ మెమరీ, డోంట్ వేస్ట్ యువర్ టైం. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్. రియల్ టైంలోకి వచ్చినప్పుడు ఈ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఎనీవేస్ మనకి సక్సెస్ఫుల్గా డాష్ బోర్డ్ పేజ్ క్రియేట్ అయిపోయింది. దానికంటూ ఒక లాగిన్ అదే నేను రౌట్ కూడా రెడీ చేసి పెట్టేశాను. పర్ఫెక్ట్. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఐ వాంట్ టు గో టు దట్ పేజ్ ప్రోగ్రామెటికల్గా.
ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పేటిఎం ఫర్ బిజినెస్ అని కొడితే రీడైరెక్ట్ అవ్వడం దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే నేను రౌట్ కాన్ఫిగర్ చేస్తున్నప్పుడే, ఓకే, రౌట్ కాన్ఫిగర్ చేస్తున్నప్పుడే నేను అందులో పాత్ మెన్షన్ చేసేసాను, కాంపోనెంట్ మెన్షన్ చేశాను. సో మీరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటే ఇట్ విల్ రెండర్, ఇందులో ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు లాగిన్ అని బటన్ క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ లాగిన్ అయితేనే డాష్ బోర్డ్కి వెళ్ళాలి, లేకపోతే ఎర్రర్ పేజ్కి వెళ్ళాలి. దట్స్ వాట్ మై థాట్. ఓకే, సో నేనేం చేస్తానంటే దానికోసం ఐ రిమూవ్ ఆల్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మోడల్ కంటైనర్లో లాగిన్ బటన్కి క్లిక్ చేసినప్పుడు, అంటే గూగుల్ లాగిన్ క్లిక్ చేసినప్పుడు యూజ్ గూగుల్ లాగిన్ అని చెప్పి ఒక మెథడ్ తీసుకొచ్చి వాడుకున్నాం. ఆన్ సక్సెస్లో ఏం చేయాలి, ఓకేనా? మీరు దీని గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాల్సి అంటే కాపీ చేసుకోండి, లేదా ఇది ఉంది కదా రియాక్ట్ గూగుల్ ఆత్, రియాక్ట్ ఆత్, రియాక్ట్ ఆత్ గూగుల్, యా, ఈ ప్యాకేజ్లో వెళ్ళండి. ఇది ఇక్కడ మీకు కొంచెం డెమో కోడ్ ఇస్తాడు కాబట్టి యూ కెన్ సీ దట్. సో గూగుల్ ఆత్లో ఇది చూడండి, ఆన్ ఎర్రర్ అయితే ఇలా పెట్టుకోవచ్చు, ఆన్ ఎర్రర్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం గూగుల్ లాగిన్ సక్సెస్ చూస్తున్నాం. ఓకే, let me add that. So on success ఇది comma on error. So you can use a callback. ఓకే, ఆన్ ఎర్రర్ అయితే ఇది. ఓకే, ఇందులో నాకు మళ్ళీ రెస్పాన్స్ అని పెట్టుకోవచ్చు. ఓకే, console.log of error. అంటే ఇది ఎందుకు పెట్టారంటే మరి ఎర్రర్ అయితే మరి ఎర్రర్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి కదా, వాటి కోసం అనమాట. లెట్స్ కీప్ ఇట్ దట్. సో ఇప్పుడు నాకు సక్సెస్ అయిన తర్వాత నాకు ఇక్కడ కోడ్ అన్నది జనరేట్ అవుతుంది. ఇఫ్ యూ సీ ద కన్సోల్, ఓపెన్ చేయండి, కన్సోల్లోకి వెళ్ళండి, క్లియర్ ఎవ్రీథింగ్. ఓకే, క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో నేను కన్సోల్లోకి వెళ్తున్న వాళ్ళు క్లియర్, క్లిక్ ఆన్ సైన్ ఇన్. సైన్ ఇన్ అయిన తర్వాత రిక్వెస్ట్ వెళ్తున్నప్పుడు క్రాస్ ఆప్షన్ ఓపెన్ పాలసీ వచ్చింది, బట్ దట్స్ ఇగ్నోర్ ఇట్, ఏం పర్లేదు, గూగుల్ చూసుకుంటుంది. సో క్లియర్. అండ్ ఇప్పుడు నేను తెలుగు సాఫ్ట్వేర్ అనేదాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు లాగిన్ అయ్యి నాకు కోడ్ జనరేట్ అయింది చూడండి. కోడ్, స్కోప్, ఈమెయిల్ ప్రొఫైల్, స్కోప్ అదే కదా, ఈమెయిల్ ప్రొఫైల్ కదా మనం యాక్సెస్ చేసింది, ఆత్ యూజర్ 0, ప్రాంప్ట్ కంటెంట్. సో నాకు ఇక్కడ ఒక కోడ్ వచ్చింది. కోడ్ అంటే టోకెన్ అనుకోండి, ఇది కోడ్ ఇస్ నథింగ్ బట్ యువర్ టోకెన్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు సక్సెస్ అయ్యింది, ఇంకా కండిషన్స్ ఏం రావద్దు. ఇప్పుడు నాకు సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయితే ఐ వాంట్ టు రీడైరెక్ట్ డైనమికల్లీ ఫ్రమ్ ఈ పేజ్ నుంచి నాకు డాష్ బోర్డ్ పేజ్ డైనమిక్గా రావాలి. సో నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్, వాట్ ఇస్ ఇట్, యూజ్ నావిగేట్. రియాక్ట్ రౌటర్లో యూజ్ నావిగేట్ అనే ఒక హుక్ ఉందన్నమాట. ఈ హుక్ని యూజ్ చేసుకుని ఎప్పుడైతే మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతారో యూజ్ నావిగేట్ అన్న మెథడ్, ఆ హుక్ యూజ్ చేసుకుని అందులో మీరు రౌట్స్లో కాన్ఫిగర్ చేసిన డాష్ బోర్డ్ యూఆర్ఎల్ ఉంది కదా, పాత్ ఇవ్వాలండి. ఈ పాత్ కాపీ చేసుకుంటే ఆ పాత్ని ఇక్కడికి మెన్షన్ చేయండి. ఓకే, ఆ పాత్ని ఇక్కడ మెన్షన్ చేస్తే మీరు ఎప్పుడైతే మీరు ఆ పర్టికులర్ సక్సెస్ఫుల్ లాగిన్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ డాష్ బోర్డ్ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అవుతుంది. లెట్స్ సీ దట్. ఓకే, రియాక్ట్ యూజ్ నాట్, ఓకే, స్మాల్ మిస్టేక్, మీరు డైరెక్ట్గా హుక్ని ఇలా కాల్ చేయలేరు. ఓకే, సో వాట్ యూ షుడ్ డూ, యూ నీడ్ టు టేక్ ఏ, మనం యూజ్ స్టేట్ ఎలా అయితే తీసుకుంటామో అలాగే కాన్స్టెంట్ తీసుకోండి. ఇందులో నావిగేట్ అదో మెథడ్ కదా, దాని ముందు దాంట్లో వచ్చిన రిటర్న్ మెథడ్ తీసుకుని దెన్ యూజ్ నావిగేట్ ఆఫ్ దిస్. నౌ యూ గాట్ దట్ ఎర్రర్ క్లియర్ అయిపోయింది సార్. నౌ క్లిక్ ఆన్ గూగుల్ లాగ్. అయితే ఇప్పుడు గూగుల్ లాగిన్ చేసినప్పుడు చూడండి, సక్సెస్ఫుల్ లాగిన్ అయితే మీకు డాష్ బోర్డ్ పేజ్కి రిడైరెక్ట్ అయిపోద్ది. దేర్ యూ గో, రిడైరెక్ట్ అయిపోయిందా, ఐ గాట్ ద డాష్ బోర్డ్ పేజ్. ఓకే, సక్సెస్ఫుల్ లాగిన్. సరే సరే, ఇదేదో బాగుంది. ఇందాక మనం గూగుల్లో మనం క్రెడెన్షియల్స్ దగ్గర రీడైరెక్ట్ యూఆర్ఎల్ పెట్టాం కదా, అదేమో ట్రై చేద్దామా, యా గో. ఇక్కడ ఇది కూడా ట్రై చేద్దాం ఒకసారి, ఎందుకంటే తెలుసుకుంటే బాగుంటుంది కదా. సో ఐ యాడెడ్ దిస్ డాష్ బోర్డ్ పేజ్ సేవ్. అంటే సక్సెస్ అయితే డాష్ బోర్డ్ పేజ్కి రీడైరెక్ట్ చేయి అని చెప్పాను. ఇక్కడ నాకు నేను అర్థం చేయవచ్చు, నేను రన్ అయ్యాక దాని గురించి ఇంకా క్లియర్గా చెప్తాను.
నేను అనుకుంటేది ఏంటంటే ఇప్పుడు ఫామ్ సబ్మిషన్ అంటే రీడైరెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా మనం చేసే లాజిక్లో రౌట్ని మాత్రం రీడైరెక్ట్ చేసాం. ఓకే. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ గూగుల్లో మీరు కనుక రీడైరెక్ట్ చేస్తే, ఓకే, మీరు పేజ్ రిఫ్రెష్ అయిపోయి వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అదే డాష్బోర్డ్ పేజ్కి న్యూ పేజ్గా రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, లెట్స్ సి. సైన్ ఇన్. ఓకే, వార్నింగ్ కదా. ఓకే, క్లిక్ ఆన్ లాగిన్. ఓకే, క్లియర్ ఎవ్రీథింగ్. తెలుగు సాఫ్ట్వేర్ హబ్. సో నాకు వెళ్ళింది కానీ రీడైరెక్ట్ అవ్వట్లేదు. వై? నేను సేవ్ చేశా కదా దాన్ని. సేవ్ చేశాకే కదా ఇక్కడ వచ్చింది. ఐ వాంట్ టు సే టు రీడైరెక్ట్ ఇట్. రైట్. హెచ్టిటిపి డాష్బోర్డ్ అని చెప్పి ఫర్ యూజ్ విత్ రిక్వెస్ట్ ఫ్రమ్ వెబ్ సర్వర్. ఓకే, వెబ్ సర్వర్ నుంచి యూజ్ చేసుకున్న తర్వాత. ఓకే, ఇక్కడ కూడా చెప్పాడు చూడండి. ఇట్ మే టేక్ 5 minutes టు ఏ ఫ్యూ అవర్స్ ఫర్ సెట్టింగ్ ద టేక్ ఎఫెక్ట్. ఒకవేళ ఒక్కోసారి ఇట్ విల్ టేక్ సమ్ టైం. సరే, ఎనీవేస్ అది మళ్ళీ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ప్రస్తుతానికైతే మన నావిగేషన్ యూజ్ చేసి కూడా వీ కెన్ రీడైరెక్ట్ ఇట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ కోడ్ అని ఒక టోకెన్ జనరేట్ చేశారు కదా, ఆ టోకెన్ నేను ప్రస్తుతానికి మనం కంటెక్స్ట్ ఏపీఐ కానీ రిడెక్స్ స్టేట్ కానీ లేదు కాబట్టి వాట్ వీ కెన్ డూ, వీ కెన్ యూజ్ అ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ దట్ కోడ్. ఐ కెన్ సే టోకెన్ auth underscore token underscore token, comma, I can use code response. ఇక్కడ రెస్పాన్స్. ఓకే, రెస్పాన్స్ డాట్ కోడ్ ఇలా పంపిస్తా. ఆ కోడ్ అక్కడ లోకల్ స్టోరేజ్ లో సెట్ అయిపోద్ది అనమాట. దీన్ని బేస్ చేసుకుంటే నెక్స్ట్ ఏపీఐ కాల్స్ అన్ని అంటే లాగిన్ అయితేనే కదా కొన్ని డేటా తెచ్చుకోవాలి. అది మాత్రం చేస్తాం. ఒకవేళ మీరు ఇది ఏంటంటారు మన కాంటెక్స్ ఏపీఐ కానీ, ఓకే, రెడెక్స్ కానీ ఉంటే ఈ టోకెన్ అన్నది అందులో పెట్టుకుంటాం, ఎవరికి బయటకు కనబడకుండా. బట్ టోకెన్ అన్నది కనబడినా పెద్ద ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఇట్స్ అన్ ఎన్క్రిప్టెడ్ వన్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ఇట్. ఓకే, నా సరే, ఇది బాగానే ఉంది సాయి. ఇక్కడ మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కెన్ ఐ ప్లేస్ అన్ ఐకాన్? ఎస్ అండి, మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకటి, మనం ఎలాగో రియాక్ట్ స్ట్రాప్ వాడుతున్నాం అవునా. రియాక్ట్ స్ట్రాప్ లో ఐకాన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సీ దట్ ఐకాన్ వేర్ ఇట్ ఇస్. ఐకాన్ అది సెర్చ్ కొడదాం. ఐకాన్, టోస్టెడ్ హెడర్ ఐకాన్. చూడండి ఏదో ఐకాన్ ఇచ్చాడు ఇక్కడ. మనం యాక్చువల్గా ఐకాన్ ఇన్సర్ట్ చేయాలి అంటే వన్, వేర్ ఇస్ దట్ ఐకాన్? రియాక్ట్ స్ట్రాప్ ఐకాన్స్ ఇస్తాడు. ఓకే, బ్యాడ్ చేసా. యాక్చువల్లీ సెర్చ్ కొడితే వచ్చేయాలి. కాంపోనెంట్ లో టోస్టెడ్ లో కనబడుతుంది కానీ. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫౌండ్ దట్ ఐకాన్ హియర్, ఒకసారి చూద్దాం ఉండండి. రియాక్ట్ స్ట్రాప్ లో ఇంపోర్ట్ ఐకాన్ లేదు. యా, లేదు. ఎనీవేస్ దట్స్ ఓకే. అయితే ఒక పని చేద్దాం. ఫాంట్ ఆఫ్ సమ్ ఐకాన్స్ ఉంటాయి. ఈ ఫాంట్ ఆఫ్ సమ్ ఐకాన్స్ మీరు రియాక్ట్ లో తెచ్చుకోవచ్చు అనమాట. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు ఐకాన్స్ కి ఇమేజెస్ పెట్టుకుంటాం. ఇమేజెస్ పెడితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఇదే మన పేటిఎంఐ. వేర్ ఇస్ దట్ అవర్ యూఆర్ఎల్? ఎక్కడ కదా. Yeah. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ ఈ ఈ ఐకాన్ ఉంది చూసారా, దీన్ని నేను ఇమేజ్ తెచ్చి పెట్టాను. పేటిఎం వాడు కూడా ఇమేజ్ వాడాడు. చూడండి ఇక్కడ ఇమేజ్. ఇలాంటి ఇమేజెస్ ఎన్ని ఇమేజెస్ పెడతాం? క్రాప్డ్ ఇమేజెస్. ఒక అప్లికేషన్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు అన్ని ఇమేజెస్ని పెట్టాలి అంటే పెర్ఫార్మెన్స్ ఇష్యూ. ఓకే,
ఆ పెర్ఫార్మెన్స్ ఇష్యూని అవాయిడ్ చేయడం కోసమే మనము ఫాంట్ అవసరం లాంటివి ఐకాన్స్ వాడుకుంటాం అనమాట. ఓకే, సో వాట్ ఐ డూ, ఫాంట్ అవసరం రియాక్ట్ అంటాం, ఎందుకంటే మంచిది. సో దెర్ యూ గో, డైరెక్ట్ ఫాంట్ అవసరం ఇచ్చేసాడు, బాగానే ఉంది. ఇప్పుడు తీసుకోండి. ఓకే, నా గో టు యువర్, దీన్ని కూడా ఫాంట్ అవసరం ఇన్స్టాల్ చేసుకోవాలండి మనం. ఇక్కడ వీడు ప్రాసెస్ ఇస్తాడు. ఓకే, ఏం ఐకాన్స్ మనం ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నామో ఐకాన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. అంటే ఏ టైప్ ఆఫ్ ఐకాన్స్ మీకు కావాలి అన్నది. సో నేను ఏం చేస్తానంటే npm ఇన్స్టాల్ సేవ్ svg ఐకాన్స్. ఓకే, ఓకే, తర్వాత ఇది ఫాంట్ కోసం ఐకాన్ అని చెప్పి మీకు ఏ ఐకాన్ కావాలో ఐకాన్ పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఐ డూ మొత్తం మూడు ఇన్స్టాల్ చేసేద్దామా. ఇక్కడేమో మీరు అబ్జర్వ్ చేశారా, FAS అంటే సాలిడ్, FAL అంటే ప్రోలైట్, FAR అంటే రెగ్యులర్ అన్నమాట. ఇది రెగ్యులర్ ఈ ప్యాకేజ్. సో ఎనీవేస్ మనకు FAS చేస్తాను, సాలిడ్ ఉంది కదా, ఫస్ట్ వన్ అదే ఉంది. సో ఇన్స్టాల్ ఇట్, గో టు యువర్ టెర్మినల్, కిల్ దట్ సర్వర్, క్లియర్ అండ్ పేస్ట్. సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత వాట్ యూ కెన్ డూ, రెగ్యులర్ సాలిడ్, సాలిడ్ తీసుకోండి. ఏ వాట్ హ్యాపెండ్, ఫోర్ నాట్ ఫౌండ్ అంట, ఈజ్ నాట్ రిజిస్టర్, దిస్ ఇస్ నాట్ రిజిస్టర్డ్. ఓకే, పని చేద్దాం, కోర్ తీసేసుకోండి అయితే. వెర్ ఇస్ ఇట్, కోర్, ఇది అవుతుంది. ఇది అవుతుంది ఏంటంటే ప్రోకి కొన్ని ఒక్కొక్కసారి లైసెన్సులు కావాలి, మేబీ అందుకని అది అవ్వలేదు అనుకుంటా. సో npm స్టార్ట్. సో ఇప్పుడు మీరు ఐకాన్స్లో వెళ్దాం. ఓకే, ఫాంటసమ్ ఐకాన్ ఇది ఇంపోర్ట్ చేసుకోండి, ఫాంటసమ్ రియాక్ట్ ఫాంటసమ్, సారీ, ఇది కదా, క్లోజ్ దిస్, ఇంపోర్ట్, గో టు యువర్ కోడ్. మనం ఎక్కడ పెట్టాలి, మన మోడల్లో ఉందా, కాంపోనెంట్లో ఉంది, మోడల్ కాంపోనెంట్లో హియర్ ఇస్ ద బటన్, అంతే కదా. సో ఇంపోర్ట్ ఫాంటసమ్ ఐకాన్. ఓకే, తెచ్చుకోండి. ఈ ఫాంటసమ్ ఐకాన్లో ముందు చెక్ స్క్వేర్ అంటే ఏదో, ఇది పెట్టి చూద్దాం. నేను ఇంక ఈ మెసేజ్ అంతా తీసేస్తాను, నాకు ఇదంతా ఏమొద్దు. పేస్ట్ ఇట్, సేవ్. ఓకే, ఫాంటసమ్ కాంట్ రిజాల్వ్ ద ఫాంటసమ్ అని చెప్తున్నాడు. ఫాంటసమ్ అనేది రిజాల్వ్ అవ్వాల, అంటే ప్యాకేజ్ ఇస్ నాట్ కరెక్ట్ ఐ గెస్. ఐ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ వన్. ఇది చూసారా, ఫోర్ ఫోర్ టసమ్ అని ఇచ్చాడు, అది కోర్, ఇది రియాక్ట్, రియాక్ట్ హైఫన్ ఫాంటసమ్. ఓకే, దిస్ వన్ ఐ నీడ్ టు. సరే, ఇప్పుడు సాయి మరి ఇందాక మీరు ఆల్రెడీ ఒకటి ఇన్స్టాల్ చేశారు కదంటే అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చండి, మీకు ఐడియా ఉందేమో. npm అన్ఇన్స్టాల్, ఓ ప్యాకేజ్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చేద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఐఎమ్ ఇన్స్టాలింగ్ ద రియాక్ట్ ఫాంట్ అవసమ్ ఆల్సో, బికాస్ ఐఎమ్ యూజింగ్ పోర్ట్ అవసమ్ రియాక్ట్ ఫాంట్ అవసమ్. ఓకే, ఐ థింక్ నౌ ద ప్యాకేజ్ ఇస్ అవైలబుల్. నౌ రన్ చేయండి. ఓకే, ఒక్కసారి ఇది వన్స్ దిస్ అప్లికేషన్, ప్రస్తుతానికి అయితే నాకు ఏం ఎర్రర్ అది కనపడలేదు. స్టార్టింగ్ ద డెవలప్మెంట్ సర్వర్. ఓకే, taking time. Yeah. నాకు ఎర్రర్ అయితే ఏం లేదు కాబట్టి ఐ థింక్ మనకి రియాక్ట్ స్టాప్ అనేది బాగానే ఇన్సర్ట్ అయింది. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సైన్ ఇన్, ఇక్కడ నాకు ఏది కనపడలేదు. ఓకే, వాట్ హ్యాపెండ్, లాగిన్ ఫామ్ లో
బటన్లో ఇట్స్ నథింగ్ రెండర్, ఏది రెండర్ అవ్వాలి. ఎందుకని లాగిన్లో ఫాంట్ కోసం పెట్టా, అందులో చెక్ స్క్వేర్ అని పెట్టాను. చెక్ స్క్వేర్ మేబీ అదే ఐటమ్ లేదేమో. సో మీరు ఐకాన్స్లోకి వెళ్తే కిందకి రండి. ఎనీ అదర్ ఐకాన్, ఫాంట్ కోసం ఐకాన్ కాపీ. లెట్స్ సీ విత్ ద కాపీ. చాలా. సో యాక్చువల్గా అక్కడ ఐకాన్స్ వస్తాయి అనమాట. మనం ఇంకా సెపరేట్గా ఐకాన్ బూట్ స్టాప్ నుంచి కూడా కొన్ని ఐకాన్స్ ఉంటాయి, లేదా మనం అదన్నా వాడుకోవాల్సింది. బట్ ఓకే, ఇది కూడా ఒకసారి చూసేద్దాం. కొంతమంది ఫాంట్ కోసం ఐకాన్స్ ఎక్కువ ఫాలో అవుతారు, అందుకని. సో ద బటన్. ఐకాన్ ఓకే, ఈ ఈ ప్రాసెస్ పెట్టి చూద్దాం. ఒకవేళ అది రెండర్ అవ్వట్లేదు కదా. ఎఫ్ఏబి దిస్ వన్, గిట్ హబ్ అండ్ సేవ్. నో, అయినా కూడా రాలా ఏమి. యూజ్ ఐకాన్, ఇక్కడేమో ఇంపోర్ట్ చేశాడు ఎలిమెంట్. ఓకే, ఐ నీడ్ టు యాడ్ దిస్. ఫాంట్ కోసం, ఫాంట్ కోసం కోర్, దీన్ని ఇంపోర్ట్ చేయమంటున్నాడు. ఓకే, in the root folder. So go to the index.js. Okay. Index. Yeah. Main root lo index.js loki velli I'm going to import my library. After that, FAB, okay, square check, other icons. Okay. FAB అన్నది ఫ్రేమ్ బ్రాండింగ్. ఓకే, ఇదనేమో ఐకాన్స్ అన్నమాట. సో లైబ్రరీ అయితే లోడ్ చేసాము, లైబ్రరీలోకి యాడ్ చేయమని చెప్తున్నాం. ఇది ఎప్పుడు లైబ్రరీలో కావాల్సి వస్తే. వెయిట్, ఏదో పని చేద్దాం. ఎఫ్ఏబి నేను ఇన్స్టాల్ చేయగా వాడు మూడు ఇన్స్టాల్ చేసి, ఇది ఇన్స్టాల్ చేసి ఇది ఇన్స్టాల్ చేసా. లెట్స్ యాడ్ చేస్తాను ఆల్సో. మూడు ఇన్స్టాల్ చేసాను. ప్రాసెస్ ఇక్కడ ఇక్కడ ఇలాంటి ఇన్స్టాలేషన్స్ చేసుకున్నప్పుడు కొంచెం టైం టేకెన్. అక్కడ మనము ఆ డాక్యుమెంట్ని ప్రాపర్గా చదువుకుండి దాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే సాలిడ్ ఐకాన్స్ పెట్టుకుంటున్నాను. సో ఆఫ్టర్ దట్ నేను ఈ లైబ్రరీ అన్నదాన్ని యూజ్ చేసుకుని గ్లోబల్ యూజ్. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఇన్స్టాల్ చేస్తే కదా. సాలిడ్ ఇన్స్టాల్ చేశాను నేను, రైట్. ఓకే, అండ్ లిబ్ డాట్ యాప్ ఎఫ్ఏబి. ఎఫ్ఏబి అనుకుంటా, మనకి ఎఫ్ఏఎస్ మనకు కావాల్సింది సాలిడ్ కదా మనం ఇన్స్టాల్ చేసుకుంది. ఇది ఇన్స్టాల్ చేసాం, ఫ్రీ సాలిడ్ ఎస్విజి ఐకాన్స్. ఓకే, npm ఇన్స్టాల్ హైఫన్ ఎస్విజి ఐకాన్స్. సో ఈ ఎస్విజి ఐకాన్స్ నేను ఓకే ఇక్కడ ఫ్రీ ఎఫ్పిఏ అన్నాడు కానీ ఎఫ్ఈబి చేయొచ్చు. 1 minute. Free solid SVGs. ఓకే, free solid SVGs. ఓకే, ఇక్కడ ఎఫ్ఏఎస్. ఓకే, సేవ్. అండ్ ఫైనల్గా ఆ లైబ్రరీ దీంట్లోకి యాడ్ చేస్తాం. సో నీ టు యాడ్ లైబ్రరీ డాట్ యాడ్. కాఫీ ఐకాన్స్ అవి కావాలా? No, అది ఎఫ్ఏబి ఐకాన్. ఓకే, ఐ నీడ్ టు యాడ్ దట్ ఐకాన్స్. ఓకే, అయితే ఎఫ్ఏఎస్ సరిపోతుంది. ఎఫ్ఏఎస్ని తీసుకొచ్చి అదొక్కటి మారుస్తే చాలు. రైట్, నౌ సీ వాట్ విల్ హ్యాపెన్. ఎర్రర్ ఏం రాలేదు కదా. రైట్, క్లిక్ ఆన్ ఇట్. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. ఐకాన్ ఏమితే రాలేదు. సంథింగ్ హ్యాపెనింగ్.
FAS వస్తుంది ఏంటంటే కుడ్ నాట్ ఫైండ్ ఐకాన్ ప్రిఫిక్స్ FAS ఐకాన్ నేమ్ గిట్ హబ్ ఐకాన్ నేమ్ ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది అది. బట్ ఐకాన్ పెట్టినా కూడా అది ఫైండ్ అవుట్ చేయలేకపోయింది కదా. ఫాంట్ సమ్ ఐకాన్ ఐ జస్ట్ గివ్ అ గిట్ హబ్ FAS ఫాంట్ సమ్ ఐకాన్. సరే ఈ ఎర్రర్ నేను చూస్తానులేండి, చూసి నేను అప్డేట్ చేస్తాను మీకు. ఓకే, వార్నింగ్ వచ్చింది. సపోజ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ గూగుల్ సైన్ ఇన్ FAX ఐకాన్ గిట్ హబ్. ఓ వెయిట్, అవి రియాక్ట్ లో ఎన్పిఎం ఉంది కదా, ఎన్పిఎం రియాక్ట్ ఐకాన్స్. ఉందండి, ఇన్స్టాల్ చేసే కదా అన్ని. ఇమీడియట్ సార్ ప్యాకేజ్ డాట్ చేసాలో చూడమంటున్నారు అంతే కదా. ఉంది, ఇన్స్టాల్ చేసే కదా మీకు. రియాక్ట్ లైబ్రరీస్ ఇదిగోండి, ఫాంట్ కోసం. అవి కాకుండా ఎన్పిఎం లో ఐకాన్స్ నోడ్ లో. నోడ్ లో కూడా ఉన్నాయి. యా యా, ఇప్పుడు అలా అంటే బూట్ స్టాప్ నేను ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసే కదా, బూట్ స్టాప్ ఐకాన్స్ కూడా వాడుకోవచ్చు. బట్ ఇది రియాక్ట్ కాంపోనెంట్ కాబట్టి, అంటే ఇలా ఇది చెప్తే మీకు బెటర్గా అర్థమవుతుందని. మీన్ ఎక్కడైనా ఛాన్స్ వచ్చినా కూడా మీరు ఇలాంటివి యూజ్ చేయొచ్చు. ఓకే. ఎన్పిఎం ఐకాన్స్ కూడా మీరు, అది కూడా ప్యాకేజే, అది కూడా సేమ్ ప్రాసెస్, ఇన్స్టాల్ చేసుకోవడం మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవడం. బట్ అది నేను ఎక్కడ యూజ్ చేసినట్టయితే చూడలేదు నేను ఈ మధ్య కాలంలో. ఎన్పిఎం ఐకాన్స్ ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఎలాగో మనం బూట్ స్ట్రాప్ ఏదో సిమాంటిక్ ఏదో లైబ్రరీ యూజ్ చేస్తాం కదా, అందులో ఉన్న ఐకాన్స్నే వాడుతుంటారు. Okay. ఇది వచ్చేసి ఉంటే బాగుండేది. లెట్ సి. ఫాంట్ అసలు ఐకాన్ FAS దొరకలేదని చెప్పింది. ఓకే, ఒక పని చేద్దాం, తీసేయని చెప్తాం. ఇవి కూడా తీసేద్దాం. సేవ్ హియర్, క్లిక్ ఆన్ ఇట్. అయినా కూడా అది వచ్చింది. ప్రిఫిక్స్ FAS ఐకాన్ నేమ్ గిట్ హబ్. నేను గిట్ హబ్ తీసేసా కదా. ఓ, లెట్స్ డూ వన్ థింగ్. ఏం చేయండి ఒకసారి, అంటే మేబీ అది రీలోడ్ అవ్వలేదేమో. ఓకే, క్లిక్ ఆన్ సైన్ ఇన్. బట్ స్టిల్ చూసారు, ఎఫెక్ట్స్ ఐకాన్ నేమ్ గిట్ హబ్ ఎక్కడైనా యూజ్ చేశాను గిట్ హబ్, అదొకటే కదా ఉంది. మోడల్, ఓ అచ్చా, ఐకాన్ నేమ్ అయితే గిట్ హబ్ ఇస్తుంది. ఏమిద్దాం, కాపీ. ఫేస్బుక్ అయితే ఫేస్బుక్. ప్రిఫిక్స్ FAS సాలిడ్ ఐకాన్స్ చూస్తున్నాడు. ఫాంటాసమ్ నుంచి సాలిడ్ ఐకాన్స్ అయితే ఇంటిగ్రేట్ చేసాము. ఐ థింక్ దాని CSS కూడా లోడ్ చేయాలి. 1 minute, ఒకసారి పైకి వెళ్ళండి, సెటప్ చూద్దాం. సెటప్లో ఉన్నాం, గెట్ స్టార్టెడ్. సో ఇవి ఇన్స్టాల్ చేసుకోమంటున్నాడు. అండ్ యాడ్ అడిషనల్ స్టైల్స్ కావాలంటే ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుని ఇది పెట్టాలి. FAS వాడికి లేదు. FAS ఇది ఇన్స్టాల్ చేసాం కదా మనం. ఉంది, ఆల్రెడీ ఐకాన్స్ ఉన్నాయి. ఎనీవేస్ నేను క్రాస్ చెక్ చేస్తానండి. చెక్ చేసి నేను ఐ ఫిక్స్ దట్ ఎర్రర్ ఎందుకు రాలేదనేది నెక్స్ట్ సెషన్ చెప్తాను. బట్ ప్రాసెస్ అయితే ఇదే. మేబీ అక్కడ నేను ఇన్స్టాలేషన్లోనో ఏదో మిస్ చేస్తున్నాను. ఐ క్లియర్ దట్.